ఎంతో గొప్పగా ఫీల్ అయ్యాను. కానీ నువ్వన్నావు కదా, మీరు లేకపోతే మేమంతా పనికి రాకుండా పోయేవాళ్ళమని. ఇన్నాళ్ళు మేము మీ కింద చెప్పుల్లాగే ఉన్నామని అర్థమైంది. ఆ చెప్పుతో కొట్టుకుంటే కానీ మాకు బుద్ధి రాదురా. అన్నయ్య 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 వదలండి. అన్నయ్య వదలండి. ఆగు నాన్న. రోహిత్ ఆగు. రోహిత్, దర్శన్ ఆవేశంలో ఏదో అలా నోరు జారాడు గాని తన మనసులోనూ మాలోనూ ఏ రోజు ఆ ఇంటెన్షన్ లేదు నాదా. ఆనంద, ఏ ఇంటెన్షన్ లేకుండా ఏ మాట నోటి నుంచి బయటికి రాదు. ఇంతకు ముందే దర్శన్ 1-2 సార్లు ఇలాగే కదా అన్నాడు. మేము తనని ఒక మాట గట్టిగా అనటానికి కూడా పనికిరాము అన్నట్టే కదా మాట్లాడాడు. తర్వాత నువ్వొచ్చి కన్నీళ్లతో బాబు పొరపాటుగా నోరు జారాడు అని క్షమించమన్నావు. పిచ్చిదాన్ని. అప్పుడు బాబు నిజంగానే పొరపాటుగా నోరు జారాడు అనుకున్నాను.